అలాగే ఇంకొంతమంది అందులో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ సంఘటన మీద మాట్లాడటం కోసం సిపిఎం పార్టీగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పార్టీ జిల్లా కార్యదర్శి మత్స్యాన్ కృష్ణ గారు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజ రమేష్ గారు, కార్యదర్శి వర్గ సభ్యులు ఎంపీ నర్సారెడ్డి గారు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటరామారావు గారు, సీతాలక్ష్మి గారు, సంతోష్ గారు పాల్గొంటా ఉన్నారు. ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మత్స్యాన్ కృష్ణ గారిని మాట్లాడవలసింది కోరుతాం. భద్రాచలం ప్రజలని విషాదంలోకి నింపినటువంటి ఘటన. భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కూలిపోయి ఇద్దరు ఇప్పటికే చనిపోయినట్టుగా అధికారులు నిర్ధారించి వారి యొక్క మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. పడిశాల ఉపేందర్, చల్లా కామేష్. ఈ 2 కుటుంబాలకి, ఆ మృతుల యొక్క కుటుంబాలకి సానుభూతిని, చనిపోయినటువంటి ఆ ఇద్దరికి సంతాపాన్ని సిపిఎం పార్టీగా ముందుగా తెలియజేస్తాము. అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన ఇది. భద్రాచలం నడిబొడ్డున 6 అంతస్తుల భవనం ఎటువంటి పర్మిషన్లు లేకుండా చట్టాన్ని ఉల్లంఘించి ఈ బహుళ అంతస్తు నిర్మాణం చేయడం, నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి కారణంగా ఇవాళ ఈ దుర్ఘటన జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యగా సిపిఎం పార్టీ భావిస్తాము. గత 3 రోజుల నుండి ఈ మృతదేహాలను వెలికి తీయటంలో ముఖ్యంగా జిల్లా అధికారులు, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, స్థానిక పోలీసు అధికారులు, సిఐ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, సిబ్బంది ఒక రకమైనటువంటి మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం కొనసాగించాలి. 2 మృతదేహాలు దొరికిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ఆపినట్టుగా కనపడతా ఉంది. ఆ శిథిలాలను మొత్తం తొలగించాలి. ఇంకా ఏం నమూనాలు ఉన్నాయో తీయాలి. ఇప్పటికే 6 ఉన్నారని, 4 ఉన్నారని, 3 ఉన్నారని ఇట్లాంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ శిథిలాలు మొత్తం తొలగిస్తే తప్ప అందులో ఏమున్నాయి, ఏం లేవు అనేది తెలిసే అవకాశం ఉంటుంది. అది కొనసాగించాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక ఈ ఘటనకు సంబంధించి అసలు వాస్తవాలు ఏమిటి అనేది ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన, అధికారుల పైన ఉంది. 6 అంతస్తుల భవనం కడతా ఉంటే మరి ఎటువంటి పరిమితులు లేవు, పర్మిషన్ లేవు అని ఒక పక్క అధికారులు చెబుతూ ఉన్నారు. అదే నిజమైతే ఈ భవంతి నిర్మాణాన్ని ఎందుకు ఆపలేదు? అంటే వ్యక్తి వ్యవస్థకు లోబడి ఉంటాడు తప్ప వ్యవస్థను శాసిస్తాడా? భక్తి పేరుతోనో, ఆత్మీయత పేరుతోనో అతను అక్కడ ఇక్కడ సందాలు వసూలు చేసి తీసుకొచ్చి నేను కడుతున్నా అని చెప్పేసి బెదిరింపులకు పూనుకున్నాడు అని సంబంధిత అధికారులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి ఆ భవంతి రూల్స్కి విరుద్ధంగా ఉంది, నిబంధనలు పాటించట్లేదు, ఎటువంటి పర్మిషన్లు ఇవ్వలేదు. అయినా సరే ఈ భవంతి కట్టడానికి వీల్లేదని మేము అడ్డుకున్నాము, నోటీసులు ఇచ్చాము అని ఈఓ గారు సైతం చెప్పడం జరిగింది. ఇది ఎవరికైనా ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది. మరి ఆయన వెనకున్నటువంటి శక్తులు ఏంటి? ఎవరు ఆ రాజకీయ పైరవికారులు? దీన్ని సమగ్ర విచారణ జరిపించాలి. మీడియా ముందు స్థానిక ఈఓ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా 4 సార్లు ఎమ్మెల్యే గారు పిలిచి మాట్లాడాడు, పిఓ గారు 2 సార్లు పిలిచి మాట్లాడాడు. ఇంకా అతీతమైన శక్తులు కొంతమంది ఫోన్లు చేసి బెదిరించారు. కొంతమంది ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ లాంటి కార్యకర్తలు హైదరాబాద్ నుండి 4 కార్లలో వచ్చి నన్ను బెదిరించారు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి. అసలు ఆ పరిమితులు లేకోకుండా, పర్మిషన్లు లేకోకుండా అపరిమితమైనటువంటి భవనం కడతా ఉంటే అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోలేదు? దీని వెనక ఉన్నటువంటి అతీత శక్తులు ఎవరు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా
సమగ్ర విచారణ జరిపించాలి, ఆ రాజకీయ ఒత్తిడులు ఏంటో ప్రజలకు తెలియజేయాలి అనేది సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే ఈ మృతులు ఇప్పుడు రెండు మృతులను బయటికి వెలికి తీయటం జరిగింది. ఆ కుటుంబాలు రోధిస్తున్నాయి. చాలా పేద కుటుంబాలు, కూలికి పోతే తప్ప కుండగడవునటువంటి కుటుంబాలు. అటువంటి కుటుంబాలు ఇవాళ దిక్కులేనటువంటి చావు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవటం అని అంటే ఇదేదో తులమో పొలమో ఇచ్చి చేతులు దులుపుకోవటం కాదు. ఇందులో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రధానంగా కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించి ఒక్కొక్క మృతుడి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఒక ఉద్యోగం ఇవ్వాలి, లేదనుకుంటే వారి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ప్రభుత్వాన్ని మేము నిర్దిష్టంగా కోరేటటువంటి డిమాండ్. అసలు ప్రభుత్వం బాధ్యత చూసినప్పుడు చాలా బాధ్యతారాహిత్యంగా ఉంది. ఎక్కడన్నా చిన్న యాక్సిడెంట్ జరిగిందంటేనో వెంటనే ప్రభుత్వం తన బాధ్యతగా ఎంతో కొంత ముందు నష్టపరిహారం ప్రకటించి సంబంధిత మంత్రులు, స్థానిక శాసనసభ్యులు వచ్చి వారిని ఆదుకోవడానికి, ధైర్యం చెప్పడానికి వచ్చి చేస్తారు. ఒక పక్క శాసనసభ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ ఒక ముక్క కూడా మాట్లాడినటువంటి నాదులే లేదు. స్థానిక శాసనసభ్యుడికి కనీసం అసూయే లేదు. మరి ఏమీ బాధ్యత ఉన్నట్టు? మన జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాద్రిలో ఇంత పెద్ద ఘటన జరిగి భద్రాచలం అంతా కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే మరి మంత్రులకి ఏం బాధ్యత లేదా? స్థానిక శాసనసభ్యుడికి ఎటువంటి బాధ్యత లేదా? కనీసం శాసనసభలో ప్రస్తావించడు ఆయన? మనుషులంటే అంత లెక్క లేదు ఆయనకి. కాబట్టి ఇది బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం, మంత్రులు, స్థానిక శాసనసభ్యులు ఉన్నారు అనేది మా అభిప్రాయం. అది వాస్తవం కూడా. కాబట్టి నష్టపరిహారమో లేదా ఆర్థిక తోడ్పాటునిచ్చే భరోసా లేదు, కనీసం పరామర్శించి ధైర్యం చెప్పేటువంటి దిక్కు లేదు. ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉన్నట్టు అనేది సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తాము. అట్లాగనే యజమాని పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అతను ఎందుకంటే ఇప్పుడు ఇవాళ దేశంలో ఈ మతం పేరుతోని మత ఉన్మాదాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యన విభజన తీసుకొచ్చే రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఆయన గుడి కట్టుకుంటేనో సేవా కార్యక్రమాలు చేస్తేనో ఎవరూ దానికి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక పక్క నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదు, అనుమతులు లేవు, అయినా సరే రాజకీయ పైరవీలు చేయించుకోవడం, తనకున్న పలుకుబడిని ఉపయోగించి, బలాన్ని ఉపయోగించి ఈ భవనాన్ని కట్టి ఇవాళ చావులకు కారణమైనటువంటి అతను ఈ ఘటనకు మొత్తానికి బాధ్యత వహించాలి. అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు అసలు అతనికి ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి? పైకి ఏం చెప్తున్నారు అని అంటే అక్కడ ఇక్కడ దేవుడి పేరుతో చందాలు వసూలు చేసి నేను తీసుకొచ్చి కడుతున్నా అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి? గతంలో కూడా ఒకసారి ఆయన ఇంట్లో దొంగతనం కూడా జరిగింది. సరే, అది రికవరీ చేశారు, అదంతా బాగా. కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగింది. అతను బాధ్యత లేకోకుండా నిర్లక్ష్యంగా అతని ప్రాణాలు కావు కాబట్టి ఇంత దారుణానికి ఒడిగట్టాడు కాబట్టి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, అతని ఆస్తుల మీద విచారణ జరిపించాలి. అట్లాగే ఈ మొత్తం వ్యవహారంలో భద్రాద్రి అంటేనే 170 ఏరియా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం. ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్టుగా సిపిఎం పార్టీగా ఒక ఇల్లు కట్టుకొని నివాసం ఉండటానికో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడానికో ఆ రకంగా అన్నీ నడుస్తూనే ఉన్నాయి, జరిగినాయి. దానికి ఏమి పెద్ద ఇబ్బంది జరగలేదు. ఇవాళ బహుళ అంతస్తుల పేరుతోని ముఖ్యంగా ఈ 10 ఏళ్ల కాలంలో భద్రాచలంలో అరాచకం పెరిగింది. ఈ అరాచకం పెరగడానికి కారణం ఏంటంటే 1 దళారులు, 2 చేతివాటం తీసుకొని అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులు. వీళ్ళు మిలాఖత్తయి, కుమ్మక్కయి ఈ బహుళ అంతస్తులకి పర్మిషన్లు అఫీషియల్గా ఇయ్యరు, కానీ మౌఖిక అంగీకారాన్ని తెలియజేసి ఇవాళ ప్రజల ప్రాణాలతోని చెలగాటం ఆడుతున్నారు. గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు.
170ని దొంగలు తొక్కుతున్నారు. దీనిపైన ప్రభుత్వం నిర్దిష్టంగా స్పందించాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఏంటో తేల్చాలి. చట్టాన్ని పకడ్బందీగా అమలు జరపవలసిన అధికారులే ఈ రకమైనటువంటి వాటికి పూనుకుంటే ఎవరు దీన్ని బాధ్యత వహించాలి? అందుకోసం చట్టాన్ని ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పూనుకున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అట్లాగనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఒక పక్కేమో భద్రాచలం రోజు రోజుకి కనుమరుగేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, పట్టించుకునే నాదుడే కనపడట్లేదు. కాబట్టి వీటిపైన ప్రజలు అనేక పోరాటాలు చేశారు. సిపిఎం పార్టీ మేము కూడా పోరాటం చేశాం. సరే, ఆ విషయాలు మరొక సందర్భంలో మాట్లాడుకోవచ్చు. అట్లాంటి తరుణంలో ఇవాళ భద్రాచలంలో ఈ ఘటన జరగటం అనేది మొత్తం భద్రాచలం అంటే దేశానికి మొత్తానికి పరిచయం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దీని మీద తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఘటనలు ఎటువంటి పునరావృతం కాకుండా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.